అన్న సినిమా హిట్, సూపర్ హిట్. కిరణ్ అన్న యాక్టింగ్ అదరగొట్టేశాడు, చంపేశాడు. దివాళీ విన్నరు. ఇలా చెప్పమని డబ్బులు ఇస్తా అన్నారు, బట్ వద్దని చెప్పి ఆనెస్ట్గా చెప్తున్నా. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి ఏదైతే మారుతి గారి మూవీస్లో ఒక సిచ్యువేషన్ కామెడీ, ఒక డిజార్డర్ పెట్టి ఒక సిచ్యువేషన్ కామెడీ ఎలా అయితే జనరేట్ అయిందో, సో ఆ లెవెల్లో జనరేట్ అయింది. చాలా బాగుంది. సో దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ టీజర్లో పెట్టిన ఏ ఒక్క డైలాగ్ కూడా మనకి స్క్రీన్ మీద అయితే ఉండదు. ఉన్నా సరే మొత్తం బీఫ్లో ఉంటాయి. సో డైరెక్ట్గా అయితే తెలియదు. బట్ సెకండ్ హాఫ్ మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టర్స్ నచ్చిపోయినా సరే, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం ఒక సిచ్యువేషన్ కామెడీతో చాలా బాగా వర్కౌట్ అయింది. ఫన్ చాలా బాగా జనరేట్ అయింది. చాలా బాగుంది అన్న. ఓవరాల్గా మనం ఫ్యామిలీతో వచ్చి ఒక 2 hours అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా నవ్వుకోవచ్చు. చాలా బాగుంది. దివాళీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లాస్ట్ టైం ఏంటంటే ముగ్గురులో కొట్టాడు కాబట్టి అంత గుర్తింపు రాలేదు. ఈసారి 4 కొట్టాడు, బాగా గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. కాకపోతే ఒకటి, ఆ పెయిడ్ మీడియా, ఆ పెయిడ్ రివ్యూస్ అవి కొంచెం పక్కన పెట్టి చూస్తే మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా అన్న. కిరణ్ అన్న చెప్పినట్టే ఈ సినిమాలో ఫుల్ కామెడీ అన్న. నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం నవ్వుకున్నా. అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంది, డైరెక్టర్ గారు అసలు ఎక్కడ దొరికింది సార్ ఈ స్టోరీ. సినిమాకి స్టోరీ ఉండదు కానీ అన్న, అలా సాగుతూ ఉంటుంది. ఆ కామెడీ టైమింగ్కి ఫట్టా పంచులు పడతా అంటే అమ్మ ఇదిరా సినిమా అనిపించింది. మెయిన్గా మన కిరణ్ చెప్పినట్టు ఎన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కడుపు నవ్వుకుంటారు. అండ్ మెయిన్గా మన నరేష్ గారి టైమింగ్ ఏందన్న, అసలు సూపర్ స్టార్. మన నరేష్ గారి టైమింగ్ మాత్రం మామూలు లేదు. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది అన్న సినిమా. అలా ఎక్కడికి వెళ్ళిపోతాను. చాలా బాగుందన్న. మెయిన్గా ఈ డైరెక్టర్ గారు ఈ స్టోరీ మాత్రం క్లియర్ కట్గా ఏడా వల్గాటి లేకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందన్న. వెన్నెల కిషోర్, నరేష్ గారు వారిద్దరి టైమింగ్. ఆ నరేష్ సార్ నడుముకి ఇచ్చారన్న, షాక్ వస్తుంది. ఆ ఒక్క సీన్ ఉంటుంది అన్న సెకండ్ హాఫ్లో. ఒక్కొక్కరు లేచి అవుతారన్న. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే కే ర్యాంప్. ఆ హీరోయిన్ కోసం సినిమాకి పోవాలా అన్న. సాంగ్స్ మాత్రం మస్తున్నాయి. ప్రతి సాంగ్స్ మన కిరణ్ అన్న అంటే బట్టి చాలా పకడ్బందీగా సినిమాని తయారు చేసిండు. సినిమా మాత్రం పక్కా సూపర్ హిట్. దివాళీ హిట్ కే ర్యాంప్. నిజంగా బాగుంది అండ్ ఇట్ డిజర్వ్స్ అ వాచ్ ఇన్ ది థియేటర్స్. మీరు వచ్చి ఖచ్చితంగా, అంటే రిలీజే ఏ రేటెడ్ కింద అయింది కాబట్టి మీ ఫ్యామిలీలో 18+ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలి. ట్రైలర్ లో పెట్టిన అంత ఇంపాక్ట్ ఏం లేదు, అంత కాంటెక్స్ట్ రిలేటెడ్. దీనికి ముందు వచ్చిన 3 మూవీస్ చూసారా? తెలుసు కదా, డ్యూడ్, అన్ని చూస్తాం మేము. మాకు నచ్చింది కే ర్యాంపే అన్న. నిన్న రాత్రే మేము డూడ్, తెలుసు కదా కూడా చూసాము. అన్ని చూస్తాం మేము. బట్ కే ర్యాంప్ హ్యాస్ అ స్పెషల్ యూఎస్పీ. ఆ యూఎస్పీ ఏంటి అని అంటే ప్రాపర్ పండగకి వచ్చే కామెడీ ఎంటర్టైనర్ మూవీ అనమాట కే ర్యాంప్ అనేది. డూడ్ కానీ, తెలుసు కదా కానీ, దే హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ అండ్ సేయింగ్ ఇట్ అవుట్. ఇట్స్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. అవి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. తప్పకుండా టికెట్ తీసుకొచ్చి ప్రశాంతంగా 2 hours నవ్వుకోవచ్చు. అది మీరు చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో, ఇట్ ఇస్ వెరీ కాంటెక్చువల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అన్నది ఒథెంటిక్ గా చూపించడానికి అక్కడ చిన్నగా వాడారు. కానీ ఆథెంటిసిటీ ఉంది. ఎంగేజింగ్ గా ఉంది, అందరు చూడొచ్చు. ఏ రేటెడే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేస్తుంది. చాలా బాగుంది బ్రో, మంచి బాగా సెటప్ చేశారు. మెసేజ్ బాగుంది, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి, కామెడీ అన్ని బాగున్నాయి బ్రో. చాలా బాగుంది. అబ్బవరం వరం ఇచ్చేసాడు. దివాళీకి ఇంకా అయింది. దివాళీ ఈజ్ కంప్లీట్లీ కిరణ్ అబ్బవరం అండ్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ముందు 2 సినిమాస్ కూడా ఇట్స్ ఫర్ యూత్ అనుకోవాలి, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ ఫర్ యూత్. అంటే ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. హైలైట్స్ అంటే కిరణ్ అబ్బవరమే హైలైట్. అండ్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ అన్నట్టు అనిపించలేదు. తను చాలా న్యాచురల్గా చేసింది. అండ్ నరేష్ గారు మీకు బాగా నచ్చుతారు. సో దట్స్ అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ అయింది మూవీకి. కామెడీ బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య, కాకపోతే లిప్ లాక్ సీన్స్ కొంచెం ఎక్కువైంది. బాండింగ్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా కంటతడి పెట్టే సీన్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. మంచి సినిమా భయ. అంటే నిజంగా ఒక మాట చెప్పుకోవాలంటే అసలు వేరే, అంటే ఎమోషనల్. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా, అంత ఫన్నీగా తీసుకురావాలంటే మామూలు విషయం కదా. అలాగే మెయిన్ చేసుకుంటే కామెడీ, అంటే సెకండ్ హాఫ్లో కూడా ఇంతే, అంటే లవ్వే ఉంటుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్కి వచ్చే ఎమోషనల్ ఉంది. కామెడీ, వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, అసలు ఎవ్రీథింగ్ చాలా
బాగుంది భయ్య. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, మరి తర్వాత లాస్ట్ లో వచ్చాడు, మరి హిట్ కొట్టినట్టేనా? చెప్తున్నా కదా భయ్య, మాస్ కమర్షియల్ హీరో ఎవరు ఉన్నారు అంటే కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ఫిక్స్ అయిపోయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. వేరే లెవెల్ భయ్య, తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక మాట చెప్పుకుంటే క్లాస్ మాస్, నిజంగా క్లాస్ మాస్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది భయ్య, అసలు అదిరిపోద్ది కదా. దానికి తోడు ఈ సినిమాలో నిజంగా ఒక అబ్బాయిని ఎలా స్ట్రగుల్స్ అంటే ప్రేమించినప్పుడు అమ్మాయి చెప్పిందే సాగాలి, అమ్మాయి చెప్పినట్టే వినాలి అన్నదానికి అవతటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారు దాని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించారు. క్లైమాక్స్ చాలా మంచి ఇచ్చారు భయ్య. అంటే క్లైమాక్స్ ఎలా ఉండిపోతుందో ఏంటో లవ్ స్టోరీ అనుకున్నా కానీ మంచి ఎమోషన్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ గిట్లా చాలా బాగున్నాయి భయ్య మూవీ. ఇప్పుడు ఈ దివాళీకి ఒక మంచి సినిమా భయ్య.